ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏరా మీ గిరన్న గుళ్ళో మంగళసూత్రానికి పూజ చేయించాడంట కదా? అవును. అక్క, ఆ మంగళసూత్రానికి పూజ చేయించినంత మాత్రాన గిరికి త్రిపురకి పెళ్ళైపోతుందా? అవ్వకుండా ఎవరాపుతారు? ఎవరో అమాయకుడితో ఆ త్రిపుర పారిపోయిందంట కదరా. ఒకవేళ తాళి కట్టినా ఆ పిల్ల గిరిగడితో ఉంటుందో ఉండదో? పిచ్చి పిచ్చిగా వాక్కుండా ఇక్కడి నుంచి పోండి. పోండే. ఇప్పుడు మన ఊళ్ళో ఇదే పెద్ద న్యూస్ రా. పదండి పదండి, నీళ్ళు తెచ్చుకుందాం. మాకు తెల్దా ఏంటి? చివరాఖరికి ఇది కూడా అనేసిందే. ఈ పాటికి నాను పంపిన ఆ కాలనాగు ఆ బాలాగాడి మీద పడగ విప్పి కాటేసి ఉంటది. ఆ పాము కాటికి విరుగుడుండదన్నా. దాని విషం ఎక్కితే పైకి పోవాల్సిందే అన్నా. రేయ్, నా మీదే చెయ్యత్తావురా? చూడ్రా, నీకు సావు ముహూర్తము, నాకు పెళ్లి ముహూర్తము ఒకేసారి బ్రహ్మాండంగా సెట్ అయ్యాయి. అనంతు, డాక్టర్ కాల్ చేయరా త్వరగా. ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్దాం, పద త్వరగా. యాడికి తీసుకుపోయినా నువ్వు బతకవు. ఏటే కూర్చో. నువ్వు అదృష్టవంతురాలి త్రిపురా. పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీదకి తీసుకెళ్లడానికి ఒక్కరోజు గ్యాప్ వస్తుంది. ఈలోపు చక్కగా బావతో కబుర్లు మాట్లాడుకోవచ్చుగా. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు. నా పెళ్లి కూడా ఇంతే. ఇలాగే పెళ్లి కూతుర్ని చేశాక పెళ్లికి ఒకరోజు గ్యాప్ వచ్చింది. బాబాయ్ నిన్ను బాగా అర్థం చేసుకోబట్టే నేను వదిలేసి పారిపోయాడు పిన్ని. మా మావయ్య గారు ఎంత అదృష్టవంతులో. నన్ను అర్థం చేసుకొని కాదే, సంసారం ఈదలేక సంపాదించడం చాతకాక పారిపోయాడు మీ బాబాయ్. ఇద్దరు కౌంటర్ లేకపోతే వచ్చి కొంచెం సాయం చేయొచ్చు కదా. ఈ పెళ్లి జరగకూడదు, ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని నేను అనుకుంటూ ఉంటే ఎలా వచ్చి అక్కని పెళ్లి కూతుర్ని చేస్తాను? గాయత్రి, ఎందుకే అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలక్క? నీలాగా లోపల ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ పెళ్లికి సిద్ధమయ్యే రకం కాదు నేను. గాయత్రి, నీకే పెళ్లి నచ్చపోతే నచ్చనట్టుండు, అంతేగాని ఇలా మాట్లాడుకో. ఎవరికి నా బాధ అర్థం కావట్లేదు. గాయత్రి, పిల్లవే, నీ ప్రేమని నాశనం చేస్తాను. దీనికి పెళ్లి చేసి నరకంలోకి పంపిస్తాను. ఆ తరువాత ఆ కోటీశ్వరుని నా కూతురికిచ్చి పెళ్లి చేస్తాను. ఎవ్వరొచ్చినా ఈ పెళ్లిని ఆపలేరు. త్రిపుర, తాతయ్య ఆశీర్వాదం తీసుకుందులేమ్మా.
అమ్మా త్రిపుర, అమ్మని కాపాడుకోవటం కోసం ఈ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకొని నరకానికి వెళ్తున్నావమ్మా. అంతా తెలిసినా ఏవీ చేయలేని అసమర్థున్నమ్మా నేను. లేమ్మా. ఊర్వశి, అన్నయ్య కూడా అక్షింతలు ఇవ్వే. అన్నయ్య నువ్వు సమస్యల్ని కష్టాల్ని వెతుక్కుంటూ వెళుతుంటే అక్కడ సుఖంగా ఉండమని ఎలా దీవించగలనమ్మా? చెల్లుబాటు కాని ఆశీర్వాదాలు నేనివ్వలేనమ్మా. మీ అన్నయ్య మాటే నా మాట. వాడి మాటల్ని నువ్వేం పట్టించుకోకమ్మా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ అక్షింతలు తీసుకురావే. రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, లక్ష్మక్క వాళ్ళు వచ్చారు. రండి. ఏమే అక్షింతలు అందుకో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. చల్లగా ఉండమ్మా. పెళ్లి కూతుర్ని చేశాక నువ్వు గుమ్మం దాటితే పెళ్లి పిటలే ఎక్కాలి. నువ్వు నీ రూంలోనే ఉండు. దా. దాన్ని పెళ్లి కూతుర్ని చేసేదాకా అది ఎటన్నా పారిపోకుండా గుమ్మం దాటకుండా దాన్ని లోనెట్టి తాళం వేసి. ఊర్వశి, ఇట్రా. తాళం తీసుకొనిరా. దేనికమ్మా? తీసుకురా చెప్తాను. త్వరగా రావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.